రొక్కం తెలంగాణ పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాను కొడితే గట్టిగా కొడతానంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ముందు గట్టిగా నిలబడు అంటూ కామెంట్ చేశారు. ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభతో తాను రంగంలోకి దిగుతానంటూ కేసీఆర్ చేసిన ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి ఇవాల్టి డిబేట్లో మనం చర్చిద్దాం. నాతో పాటు డిబేట్లో పంచుకుంటున్నారు ప్రముఖ విశ్లేషకులు నర్రా విజయ్ గారు స్టూడియోలో ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి మరికొద్దిసేపట్లో ఉపేందర్ గారు కూడా జాయిన్ అవుతారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి సతీష్ మాదిగ గారు నాతో పాటు జూమ్ లో జాయిన్ అయ్యారు. అందరికీ నమస్కారం. ముందుగా సతీష్ మాదిగ గారు మీతోనే స్టార్ట్ చేస్తున్నా. ఇన్నాళ్ళు కేసీఆర్ బయటకు రావాలి, కేసీఆర్ ఎక్కడున్నారు అంటూ ప్రతి వేదిక మీద ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి కాంగ్రెస్ కార్యకర్త వరకు అందరూ పిలుపునిచ్చినటువంటి సిచ్యువేషన్. ఆయన ఒక్కసారిగా వచ్చి కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసినంత పనిచేసినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ప్రస్తుతము ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన నడుస్తుంది. ఇందులో ఈ రోజు ప్రస్తుతం ఈ రాష్ట్రం అంతా అల్లకల్లోలం చేసిపోయిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ రోజు ఇంత అస్తవ్యస్తమై 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పూర్తిగా ఆగం పట్టించి ఏ శాఖలో చూసినా మొత్తం అప్పులు చేసి ఈ రోజు నేను బయటికి వెళ్తా అంటే ఎల్లు బయటికి నీ సంగతి ఏదో తెలుస్తాం. నువ్వు ముందు బయటికి వెళ్ళిన సంగతి కాదు, ముందు అసెంబ్లీకి రా. నీవు చేసిన భాగవతాన్ని, నీవు చేసిన కథను మాట్లాడుకుందాం. నీవు ప్రతిపక్ష నాయకుడు కదా, ఆ సీటు ఖాళీ ఉంది అసెంబ్లీలో, ముందు దానికి రండి. నేనేదో విజృంభిస్తాను, నేను గమనిస్తున్నా, నేను నిబ్బరంగా ఉన్నా అంటే మొత్తం నాశనం చేసిపోయినావు తెలంగాణను. ఈ రోజు మళ్ళీ ఎంత బయటికి అని చెప్పేసి అని కార్యకర్తలకు మనో ధైర్యం ఇవ్వడానికి తప్ప వేరేది మాత్రం కాదని చెప్పేసి అని స్పష్టంగా చెప్తున్నా. యా, ఓకే, రైట్. ఉపేందర్ గారు నా ఆడియో క్లియర్ గా ఉందా? ఉపేందర్ గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? యా, ఉపేందర్ గారు మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. మ్యూట్ లో ఉన్నారు ఉపేందర్ గారు మీరు. వినపడుతుందా సార్? యా, ఇప్పుడు క్లియర్ గా ఉంది. ఉపేందర్ గారు ఏం చెప్తారు? కేసీఆర్ గారు కొన్ని కామెంట్స్ చేశారు. ఇన్నాళ్ళు ఎక్కడ కేసీఆర్ గారు అంటూ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించినటువంటి సిచ్యువేషన్. అయితే ఇమ్మీడియట్ గా ఆయన కామెంట్స్ మీద అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు నిన్నటి దాకా ప్రతిపక్ష నాయకుడు రాలేదు, మాట్లాడట్లేదు, బాయ్ కాడున్నాడు, ఫామ్ హౌస్ కాడున్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో మా నాయకులు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మిగతా మా రాష్ట్ర నాయకులు ప్రతి సమస్య మీద ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద ప్రతిరోజు నిలదీస్తూనే ఉన్నారు. దానికి వాళ్ళ దగ్గర ఏం సమాధానం లేని పరిస్థితులు. వాళ్ళు ఏంది అంటే కేసీఆర్ రావాలి. ఇప్పుడు కేసీఆర్ వచ్చి మాట్లాడితే వీళ్ళకే సమాధానం చెప్పలేని వీళ్ళు కేసీఆర్ గారి దగ్గరికి ఏం సమాధానం చెప్తారండి? ఇలా రాష్ట్రంలో పరిస్థితి ఒకసారి మనం చూస్తే వాళ్ళకు సంబంధించిన పార్టీ వాళ్ళే నిన్న సోషల్ మీడియాలో ఫామ్ హౌస్ పాలన కావాలా, లేకపోతే ఏదో ప్రజాపాలన కావాలని పెడితే వాళ్ళ కార్యకర్తలే 180,000 మందిలో 78% మాకు ఫామ్ హౌస్ పాలన కావాలనే చెప్పి వస్తే వాళ్ళ కార్యకర్తలు చెప్పిన మాటలు, ఇలా వాళ్ళ ఫాలోవర్స్ చెప్పిన కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలే ఇలా కేసీఆర్ గారు ఉంటే బాగుండని చెప్పి నిన్నటికి నిన్న అక్కడ రాజగోపాల్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్, ప్రతి ఊర్లలో జనం పోతే సంవత్సరంలో ఇంత వ్యతిరేకత వస్తుంది అనుకోలే మా పార్టీకి. అన్ని రంగాలలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, ముఖ్యమంత్రికి అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు రాలేదు, మంత్రులకు శాఖల మీద అవగాహన లేదు, ప్రజలకు ఇచ్చిన హామీలలో ఎక్కడ పోయినా ప్రతి ఊర్లో నిన్న వాళ్ళు పెట్టినటువంటి సభలలో, గ్రామ సభలలో ఎక్కడికక్కడ నిలదీసిర్రు. మా సంగతి ఏంది, మీరు చెప్పింది ఏంది, మాకు ఎప్పుడు తీరుస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఆ తులం బంగారం ఎప్పుడు ఇస్తారంటే సమాధానం లేదు.
రైతు బీమా అటే పోయింది, రైతు బంధుకు సమాధానం లేదు. ఇవన్నీ కూడా ప్రజలలో అడిగేసరికి వాళ్ళ దగ్గర ఎలాంటి సమాధానాలు లేవు. ఇలా ఒక పక్కన స్పీకర్ గారి పదవిలో ఉన్నటువంటి వారి పార్టీ నాయకుడే ఇవాళ మాకేం తెలియక అవగాహన లేక ఆ బడ్జెట్ ఏందో ఖర్చు ఏందో ఇవన్నీ తెలియక మేము గాలికొచ్చిన మాటలు మాట్లాడినాం. కానీ ఇవాళ ప్రజల్లో పోలేని పరిస్థితి ఉన్నది. ప్రజలందరూ కూడా ఇవాళ తిరగబడతా ఉన్నారు, ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఇలా కేసీఆర్ హయాంలో రైతులంతా కూడా బాగున్నారు, కేసీఆర్ హయాంలో గురుకుల పాఠశాలలు బాగుండే, కేసీఆర్ హయాంలో రియల్ ఎస్టేట్ బాగుండే, కేసీఆర్ హయాంలో అన్ని వర్గాలకి సంక్షేమ పథకాలు అందినాయి. ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పథకాన్ని కూడా సరిగా అమలు చేయలేక కేవలం కేసులు ఎన్నో చెప్పేసి ఆ కేసు ఈ కేసు అని చెప్పేసి కాలక్షేపం చేస్తున్నారు. కానీ ఈ గత 13 నెలల పాలనలో చూస్తే ప్రజలకు ఒరిగింది శూన్యము. ఇలా తెలంగాణ రైతాంగము మళ్ళీ ఆత్మహత్యల పాలైతా ఉన్నారు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు చనిపోతా ఉన్నారు. ఇలా పోలీసుల మీద లాఠీ చార్జీ చేసే పరిస్థితి వచ్చినది. విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు. ఏ నెలలో ఎన్ని జాబులు ఖాళీ ఉంటాయి, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పినారు. ఇంతవరకు ఒక జాబ్ క్యాలెండర్ లేదు, ఒక ఉద్యోగం యొక్క నోటిఫికేషన్ లేదు. గత ప్రభుత్వంలో మీరు ఇచ్చిన 50,000 ఉద్యోగాలకే వాళ్ళు ఈ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి మేమే ఇచ్చినామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతూ సభలు పెడుతూ మరి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఏ వర్గం కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సంతోషంగా లేదు. ఇవాళ కృష్ణా సంబంధించినటువంటి నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా గానీ మిగతా ప్రాజెక్టుల ద్వారా గానీ ఇక్కడి నుంచి నీళ్లు ఆంధ్రకు తీసుకుపోతుంటే దాని మీద ఈ ప్రభుత్వం మాట్లాడటం లేదు. ఏ రకంగా చూసినా కూడా ఇలా తెలంగాణ సమాజంలో ఒక పక్కన బొమ్మలు మారుస్తూ అక్కడ ఉన్నటువంటి విగ్రహాలను మారుస్తూ లేదంటే కాకతీయ కళాతోరణం మారుస్తుంది కొంతకాలం, లేకపోతే కొన్ని కేసులు అని చెప్పేసి కాళేశ్వరంలో కమిషన్ అని చెప్పేసి లగచర్ల కేసు అని చెప్పేసి తర్వాత ఈ ఫామ్ ల కేసు అని ఓకే ఉపేందర్ గారు మళ్ళీ వస్తాం మిగిలిన వాళ్ళందరి దగ్గర కూడా ఒపీనియన్ తీసుకొని వాళ్ళ ఒపీనియన్ తీసుకుని మళ్ళీ వస్తాం. మనం డీప్ గా డిస్కస్ చేద్దాం. మనతో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి అమర్నాథ్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అమర్నాథ్ గారు. ఓకే ఉపేందర్ గారు ఒకసారి మనం బీజేపీ వెర్షన్ విందాం. అమర్నాథ్ గారు ఏం చెప్తారు? ఈ రోజు కేసీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు చూశారు, దానికి ఇమీడియట్ కౌంటర్ గా వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కూడా రెస్పాండ్ అయినటువంటి సిచ్యువేషన్. మొత్తం పొలిటికల్ గా కొంత హీట్ క్రియేట్ అయింది ఈ రెండు పార్టీల మధ్య, బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ మధ్య. యాజ్ ఎ బీజేపీకి ఏం చెప్తారు? మొదట మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు మన వ్యూవర్స్ అందరికి నమస్కారం అండి. ఈరోజు ఎట్లా ఉన్నదంటే ఒక ఒలింపిక్ గేమ్స్ తర్వాత ఇంకో ఒలింపిక్ గేమ్స్ రికార్డులు బద్దలు కొట్టినట్టు అబద్ధాలు ఆడుట్లో, నిరంకుశ పాలన అందించుట్లో, మూర్ఖపు పాలన అందించుట్లో 10 సంవత్సరాలు వాళ్ళు ఒక రికార్డు సృష్టిస్తే దాన్ని ఈయన 1 సంవత్సరంలోనే బ్రేక్ చేసేసాడు. సో వారు ఏదైతే 10 సంవత్సరాలలో దుర్మార్గపు పాలన అందించి అంతకన్నా దారుణంగా ఈయన ఈ 13 నెలలుగా పరిపాలిస్తున్నట్టు మనకు కనబడుతున్నది. ఇప్పుడు వారేం చేశారు? 2018లో ఎలక్షన్స్ అయిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేశాడు. ఆ తర్వాత అసలు క్యాబినెట్ ను కూడా వేయకుండా టైం వేస్ట్ చేశాడు. ఇప్పుడు కూడా ఈ ముఖ్యమంత్రి గారు కూడా సర్పంచ్ ఎన్నికలను పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఖచ్చితం చేయాలి అని మనం అందరం కోరుకున్నప్పుడు లోకల్ పార్టీస్ నిర్వీర్యం చేసి ఇంకా ఇప్పుడు ఆయన ఎందుకు పెడతలేడు? ఈ పార్టీకి పెట్టాల్సిన సర్పంచ్ ఎన్నికలు పెడతలేడు. ఎందుకు పెడితే వెంటనే పైసలు ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ వాళ్ళ నుంచి గ్రామ సభల్లో తీర్మానాలు చేసి ఇది కావాలి అది కావాలి సీసీ రోడ్లు కావాలని వాళ్ళు అడుగుతారు. సో ఇది చేయలేని చాతగాని ముఖ్యమంత్రులు మనము 11 సంవత్సరాలుగా చూస్తున్నాం. రెండో విషయం, ఈ రోజు మీరు అడిగిన పర్టికులర్ క్వశ్చన్ లో వెళ్తే ఈ రోజు కేసీఆర్ గారు మాట్లాడిన దానిలో అసలు ఏమన్నా అంటే ఆయన ఏం మాట్లాడాలి? ఒక 10 సంవత్సరాలు గౌరవమైన పదవిలో ఉండి ఈ రాష్ట్రాన్ని 15 సంవత్సరాలు ఒక ఉద్యమ నేతగా గుర్తింపబడ్డ కేసీఆర్ గారు దేని గురించి మాట్లాడాల్సి ఉండే? ఒక అంటే ఈ గవర్నమెంట్ వన్ ఇయర్ లో ఏ విధంగా ఫెయిల్ అయింది, ఎందుకు మనం ఈ అంశాలలో వెనుకబడుతున్నాము, ఈ వెనుకబడకుండా ఏం చేయాలి, ఇది చేసేది ఉండే కనీసం నెక్స్ట్ 4 ఏళ్లలో ఇవి చేయండి అని చెప్తే బాగుండేది. అట్లా చెప్పకుండా, ఎందుకంటే ఆయన యాక్చువల్గా ఇవన్నీ అసెంబ్లీలో చెప్పాల్సిన అక్కర ఉండే. అసెంబ్లీలో ఆయన వెళ్ళాడు, ఆయన అసెంబ్లీలో వెళ్ళాడు, బయట ప్రెస్ మీట్లు పెట్టాడు, ఇంట్లోనే కూర్చుంటాడు. మరి ఆయన ఇంట్లో ఏం చేస్తాడో మనకు తెలియదు, ఆయన పర్సనల్ లైఫ్ ఆయన ఇష్టం. కానీ ఆయన ఒక ప్రతిపక్ష నేతగా ఖచ్చితంగా బయటకు వచ్చి ప్రజల గురించి, పేదవాళ్ళ గురించి, మహిళల గురించి, డిప్రెస్డ్ కమ్యూనిటీస్ గురించి, దళితుల గురించి మాట్లాడాల్సిన అక్కర ఉన్నదా లేదా?
ఈ రోజు రైతు భరోసా ఒక 2 సీజన్లు వీళ్ళు ఎగ్గొట్టారు రైతులకు. అంటే 7,500 7,500 15,000 రూపాయలు వీళ్ళు బాకీ పడ్డారు. ఇది ఎవరు అడగాలండి? భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తున్నది. భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో మాట్లాడితే సస్పెండ్ చేస్తున్నారు, బయట మాట్లాడితే ఇప్పుడు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ అధినేత ఏం చేయాలి? ఈ విషయం గురించి మాట్లాడాలి. ఆయన మాట్లాడతలేడు. ఇప్పుడు ఈ రోజు వచ్చి నేను గమనిస్తున్నా, ఏం గమనిస్తాడు ఆయన? 5 సంవత్సరాలు గమనిస్తూనే ఉంటాడా? ఏమో ప్రభుత్వానికి కొంత టైం ఇచ్చారనుకోవచ్చేమో కదా అమర్నాథ్ గారు, ప్రభుత్వానికి కొంత టైం ఇచ్చారేమో అనుకోవచ్చు కదా, ఒక ఏడాది వరకు సర్దుకునేందుకు అవకాశం ఇచ్చారనుకోవచ్చు కదా. ఒక నిమిషం ఉపేందర్ గారు ప్లీజ్ క్రాస్ టాక్. రిటైర్మెంట్ పాలిటిక్స్, పార్ట్ టైం పాలిటిక్స్ చేయొద్దండి. అట్లా చేశారంటే చేయొద్దు. ఇదంతా పార్ట్ టైం పాలిటిక్స్ టెక్నిక్ అండి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజులలో కూడా కేసీఆర్ గారి వైఖరి చూసినట్టయితే మీరు, ఆయన ఎవ్రీ 3 నెలలకు ఒకసారి స్ట్రాటజిక్ గా బయటకు వస్తుండే. ఈ 3 నెలలు అయితే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల్లో, లేకుంటే తెలంగాణ సబ్బండ వర్గాలో, లేకుంటే జేఏసీఓ నడిపిస్తుండే ఉద్యమాన్ని. ఆయన 3 నెలలకు ఒకసారి బయటకు వచ్చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి కొన్ని పడికట్టు పాటలు మాట్లాడేసి దాన్ని ముందుకు తీసుకెళ్తుండే. సరే, అది ఒక ఉద్యమంగా అది నడిచింది కావచ్చు, అది సక్సెస్ అయింది కావచ్చు, నేను కాదనట్లేదు. కానీ అదే ఒక ప్రభుత్వానికి వచ్చేసరికి ఒక ప్రతిపక్ష నేతగా ఏం చేయాలి అనే ఆయనకు ఇచ్చిన బాధ్యతను ఆయన నిర్వర్తించే విధానం అయితే ఇది కాదండి. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడాల్సి ఉండే? నేను ఒకటి జస్ట్ గివ్ మీ 30 seconds ప్లీజ్, జస్ట్ గివ్ మీ 30 seconds. రేవంత్ రెడ్డి గారు ఏం చేయాల్సి ఉండే అంటే అసలు దాన్ని పట్టించుకోకుండా వారు ఓన్లీ నెక్స్ట్ 4 years లో ఏ విధంగా తెలంగాణకు ఆయన చేయబోయే అంటే గొప్ప గొప్ప పనులు కావచ్చు, ఏ విధంగా తెలంగాణకు మంచి చేస్తాడో అది చెప్పేది ఉంది. అది చెప్పకుండా సార్ 13 నెలల నుంచి ఆయన ఒకే ఒక విషయాన్ని పట్టుకొని వేలాడుతున్నాడు. ఏంది? పాత గవర్నమెంట్ ఇది చేసింది, పాత గవర్నమెంట్ ఇది చేసింది, కేసీఆర్ ని తిట్టడము, కేటీఆర్ ని తిట్టడము, ఇంకోళ్ళని తిట్టడము, కిషన్ రెడ్డి గారిని తిట్టడం. దానివల్ల ఎవరికి లాభం అండి? తెలంగాణకి ఏమన్నా లాభమా? ఒక నయా పైసా పెట్టుబడి వస్తుందా? ఒక 5 జాబులు వస్తాయా తిడితే? అది ఆయన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడాల్సింది కాదు, ఆయన పార్టీకి వదిలిపెట్టాలి. ఇప్పుడు కాంగ్రెస్ అంత ఉన్నది కదా, వాళ్ళ పని చేయకుండా ముఖ్యమంత్రి పని చేయకుండా వేరే పని చేస్తున్నారు. ఈ ఇద్దరు కూడా అంటే ఒక 10 సంవత్సరాల మూర్ఖపు పాలన, నియంత పాలనను ఈయన సక్సెస్ఫుల్ గా కంటిన్యూ చేస్తున్నాడు అని అనిపిస్తున్నది నాకు. అంటే రికార్డు బద్దలు కొడుతున్నాడు అబద్ధాలు చెప్పుట్లో. రైట్, విజయ్ గారు మీరేం చెప్తారు? ఒక్కసారిగా కొంత పొలిటికల్ హీట్ జనరేట్ అయింది కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్తో. మళ్ళీ క్రియాశీలకంగా ఆయన కొంత వస్తారు, రాజకీయాల్లోకి బయటకు వస్తారు అనేటటువంటి హోప్ను అయితే కొంత బీఆర్ఎస్ శ్రేణులకు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫిబ్రవరిలో ఒక మీటింగ్ కూడా పెడతా ఉన్నారు, ఇమీడియట్ గా సీఎం కూడా రెస్పాండ్ అయ్యారు, కొంత కౌంటర్ ప్రయత్నం కూడా చేశారు. ఏం చెప్తారు? ప్రస్తుతానికి పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత తొలిసారిగా మాట్లాడినట్టే కేసీఆర్ గారు ఈరోజు ప్రధానంగా. ఎందుకంటే జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొంతమంది రైతులు ఒక 140 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ రైతాంగ సమస్యలకు సంబంధించినటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇబ్బందులు ఉన్నటువంటి అంశాన్ని కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేయడానికి వచ్చినటువంటి సందర్భం, రైతాంగం అంతా వచ్చినటువంటి సందర్భంలో మాట్లాడినటువంటి మాటలు. ఆ మాటల్లో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భంలో దాదాపు 400 రోజులు, ఏడాది దాటిపోయినటువంటి పాలనలో స్కీమ్స్ ఏవి కూడా ఇంప్లిమెంటేషన్ అవుతలేవు, మొత్తం వెనుకబడిపోయినటువంటిది. ఇచ్చినటువంటి హామీలన్నిటినీ కూడా కొత్త ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశము. రాజకీయంగా ఇక మేము యాక్షన్ ప్లాన్లోకి దిగుతాము, ప్రత్యక్ష ఆందోళనలోకి, ప్రత్యక్ష పోరాటంలోకి. ఎందుకు? ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినటువంటి ప్రభుత్వం మీద ప్రతిపక్షంగా ఉన్నటువంటి బాధ్యతగా, ప్రతిపక్ష పార్టీగా మేము ఒక ఆందోళన కార్యక్రమాలు, ప్రత్యక్ష పోరాటాలు చేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి ప్రజలకు కావాల్సినటువంటి ఒక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామనే ఇంటెన్షన్ తోటి చెప్పినటువంటి మాటల్లాగా చూడాల్సినటువంటి. అదొక ఆర్షిగా మేము కొడితే దిమ్మ తిరిగిపోవాలి, మేము వచ్చినటువంటి సందర్భంలో మేము అట్లాంటి ఎమ్మటే మీటింగ్ పెట్టుకుంటాం. మేము ఆ లోపు దీనికి కావాల్సిన ఏర్పాట్లు దాదాపు ఏడాది పాటు కేసీఆర్ స్పందించలేదంటే ఇప్పుడు స్పందించినంటే దాదాపు ఒక గ్రౌండ్ ప్రిపేర్ అయినట్టు కనిపించేస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాస్తవానికి కూడా నిన్న ట్విట్టర్కి సంబంధించిన ఎక్స్ ఖాతాలకు సంబంధించినటువంటిది కాంగ్రెస్ హ్యాండిల్, ఇది ఓన్ గా కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ చేస్తుంది. ఎవరు మ్యానిపులేషన్ చేసినటువంటిది కాదు, ఏం కాదు. వాళ్ళు పెట్టుకున్న వెటకారంగా పోలింగ్ పెట్టినా ప్రజాపాలన వద్దు, ఫామ్ హౌస్ పాలన అంటే కేసీఆర్ పాలనే కావాలని ఎక్కువ శాతం ఓటింగ్ వచ్చింది. అయితే వాళ్ళకు కూడా షాక్ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా షాక్ అయిపోయింది.
వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులను క్లాస్ కూడా తీసుకున్నారు. వాళ్ళు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఇటువంటి సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇది క్వశ్చన్ ఎవరు పెట్టమన్నారు ఏంది అంటే అక్కడ ఒక షో తెలుస్తుంది, ఒక ప్రజల పల్స్ తెలుస్తున్నది, ప్రజల పల్స్. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా ఇటువంటి ద్వారానే కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఉపయోగపడింది. దాంతో ఒక పల్స్ తెలుస్తున్నటువంటిది కనిపించింది. ఆ పల్స్ ని బేస్ చేసుకోవడం ప్రజల్లో ఈ మధ్యకాలంలో రైతు భరోసాకు సంబంధించినవి కావచ్చు, ఇండ్లకు సంబంధించి పెన్షన్స్ కు సంబంధించినటువంటి ఏవి కూడా కరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ అవుతున్నటువంటి కనిపించట్లేదు. ఇవన్నీ నేపథ్యంలో ఒక వైబ్రేషన్ లా ఒక ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూసినటువంటి నేపథ్యంలో ఈ రోజు కేసీఆర్ అట్లా మాట్లాడడం, దానికి కౌంటర్ గా కాంగ్రెస్ పార్టీ మంత్రులు, నాయకులు, సీఎం ఇంక్లూడింగ్ సీఎం కూడా రెస్పాండ్ అయినటువంటి సిచ్యువేషన్. అలా మాట్లాడక కేసీఆర్ ఒక్కసారి మాట్లాడినటువంటి నేపథ్యంలో ఒకేసారి మొత్తం మళ్ళీ కేబినెట్ అంతా స్పందించినటువంటి సిచ్యువేషన్, పార్టీ నాయకత్వం అంతా స్పందించినటువంటిది కనిపిస్తుంది. అదొక పొలిటికల్ హీట్ పెరిగింది రాష్ట్రంలో ఉన్నట్టుండి. ఒకేసారి కేసీఆర్ మాట్లాడేసరికి రాష్ట్రంలో రెండు పార్టీల మధ్యలో మరింత పొలిటికల్ హీటు, ఫిబ్రవరిలో సభ పెట్టడము, అదేవిధంగా ఎలక్షన్స్ కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లో మేము సిద్ధమవుతున్నాం, రేపు అసెంబ్లీ సమావేశాల్లో కూడా దానికి సంబంధించిన పెట్టేసి ఎలక్షన్లకు పోతాము అనే ఒక సంకేతం కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఒక రకమైనటువంటి హాట్ దాదాపు ఇప్పటికైతే కొంత బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల దాడి నడుస్తుంది. మొత్తం పాలిటిక్స్ అంతా కూడా ఈ రెండు పార్టీల మధ్య ఎక్కువగా ఈ కామెంట్స్ వల్ల కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఒకవేళ నిజంగా కేసీఆర్ యాక్టివేట్ అయితే మళ్ళీ పాలిటిక్స్ లో, బీఆర్ఎస్ ఇంకొంత యాక్టివేట్ అయితే బీజేపీ సిచ్యువేషన్ ఏంటి? ఇక్కడ బీఆర్ఎస్ ఆల్రెడీ యాక్టివ్లోనే ఉంది. బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ వాళ్ళు చేస్తున్న కార్యక్రమం అంటే కేసీఆర్ గారు చెప్తేనే చేస్తున్నటువంటిది అనుకోవాల్సిన పార్టీ నిర్ణయం. అది పార్టీ అధ్యక్షుడిగా పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటిది చూడాలి. బీజేపీకి సంబంధించినటువంటి అంశం ఏంటంటే బీజేపీకి మొన్న 8 పార్లమెంట్ సీట్లతోటి వచ్చాయి. వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ వేయాలనుకున్నా, బీజేపీ పార్టీ బాగా డెవలప్ కావాలనుకున్నా, వాళ్ళు ఒక తెలంగాణ పట్ల, తెలంగాణ వారికి ఉన్నటువంటి ఒక చిన్న చూపు, సవితి తల్లి ప్రేమ, దాన్ని పక్కకు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఇప్పటికి కూడా ఏ రకంగా సవితి తల్లిని చంపి బిడ్డనిచ్చిరనడం, తెలంగాణ పట్ల ఒక చిత్తశుద్ధి లేకపోవడం, ఆంధ్రాకు చంద్రబాబు నాయుడు సీట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు బెదిరిపోయి ఆంధ్రాకు నిధులు ఎక్కువడం, 8 మంది ఎంపీలు ఉన్న నిధులు ఇస్తలేరు. మంత్రి ఉంటాడు, కిషన్ రెడ్డి ఉంటాడు, ఇటు హైదరాబాద్ కు నిధులు ఇవ్వరు, ఆంధ్రప్రదేశ్ కు ఉక్కు, విశాఖ ఉక్కును ప్రైవేట్ పరంగా కూడా చూస్తారు, పోలవరానికి నిధులు ఇస్తారు, అమరావతికి నిధులు ఇస్తారు, అదనపు నిధులు మీరు చట్ట ప్రకారం చట్టబద్ధంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులు, నిధులు అవి ఇంప్లిమెంటేషన్ చేయకపోగా అదనంగా ఇస్తున్నటువంటిది. తెలంగాణకు 8 ఎంపీలు ఇచ్చి మంత్రి ఉన్నా గానీ ఏం లేనటువంటిది. అందుకనే తెలంగాణలో బీజేపీది అప్పుడప్పుడు గాలి వచ్చిపోయినట్టే కనిపిస్తుంటది. అది చూడాలి. మొత్తం మీద పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్యలో కొనసాగుతున్నట్టు మనకు కనిపిస్తుంది. రైట్. మనతో పాటు బీఆర్ఎస్ నుంచి ఎర్రలో శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, కేసీఆర్ రావాలి అంటూ ఇప్పటి వరకు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా కోరినటువంటి పరిస్థితి, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాలిటిక్స్ కి రాకపోవడం, ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం పట్ల కొన్ని విమర్శలు వచ్చాయి. విశ్లేషకుల నుంచి కూడా కొన్ని విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడైనా అసెంబ్లీకి హాజరవుతారా? ఈ రోజు చేసినటువంటి కామెంట్స్ అయితే మీ పార్టీలో కొంత హోప్స్ పెంచాయి, కొంత బూస్ట్ ఇచ్చినట్టే కనిపించాయి. కానీ అసెంబ్లీకి వస్తారా? అసెంబ్లీకి రాకపోతే మళ్ళీ తిరిగి విమర్శలు చెల్లే అవకాశం ఉందిగా? డెఫినెట్ గా అసెంబ్లీకి వస్తాడు, ప్రజల మధ్యలోకి వస్తాడు, సమస్యలన్నీ తెలుసుకుంటాడు, ప్రజల కోసం తిరుగుతాడు. వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు, వీళ్ళు ప్రామిస్ చేసినటువంటి అంశాల మీద మాట్లాడతాడు. ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు కదా. ఇక వీళ్ళు మాట్లాడితే అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీలో ఒక్కరోజు జైరాబాద్ రైతులు వచ్చి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే ఇలా వీళ్ళు తట్టుకోలేకుండా మొత్తం అందరికి ఎక్కడికెక్కడ స్పందిస్తా ఉన్నారు. వాస్తవంగా కేసీఆర్ గారు అన్న వాటి మీద తప్పేముందండి? కేసీఆర్ గారు మాట్లాడిన వాటి ఏ ఒక్కటన్నా అబద్ధం ఉన్నదా? వీళ్ళు అధికారంలోకి రావడానికి ఎన్ని మాటలు చెప్పిండ్రు? 420 హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలు సోనియమ్మ ఇస్తే 7వ గ్యారంటీ కింద ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన అందిస్తాము అని చెప్పిండ్రు. ముళ్ళ కంచెలు ఉండయి, దిగ్బంధాలు ఉండయి, నిర్బంధాలు ఉండయి, ఇవన్నీ చెప్పిండ్రు. ముళ్ళ కంచెలు ఎక్కడ లేవండి?
నిర్బంధాలు ఎక్కడ లేవండి. ఈ గడిచిన 420 రోజులల్లా ఈ నిన్నటికి 420 రోజులైంది. 420 హామీలు, 420 రోజులు. ఈ 420 రోజులల్లా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఎన్నిసార్లు అరెస్ట్ చేసిందని, టిఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్లలో ఎన్నిసార్లు దిగ్బంధాలు జరిగినాయి. ధర్నా చేయడానికి పర్మిషన్ లేదు, మాట్లాడడానికి పర్మిషన్ లేదు, ఎక్కడన్నా వెళ్ళాలని పర్మిషన్ లేదు, రైతు పరమశకు పర్మిషన్ లేదు, గురుకులాలకు పర్మిషించాలంటే పర్మిషన్ అయితే లేదు. శ్రీనివాస్ గారు ఒక్క విషయం చెప్పాలి. శ్రీనివాస్ గారు, తులం బంగారానికి ఆశపడి ప్రజలు కాంగ్రెస్ కి ఓటు వేశారు అంటే అసలు గత 10 ఏళ్లలో కేసీఆర్ సర్కార్లో అసలు ఏ తప్పులు జరగలేదా? ఆ తప్పుల పట్ల ప్రజల్లో అసలు అసంతృప్తే లేదా? ఏ అసంతృప్తి లేకుండా కేవలం పథకాలకు ఆశపడి ఓట్లేసారు అనడం కరెక్టా? నేనేమంటున్నా, తులం బంగారము నీకు రాగానే 2 లక్షలు కాదు, 2 లక్షలు తెచ్చుకోండి, నేను 2 లక్షలు ఇస్తామని చెప్పిండు. ఒకటి. రెండోది, కేసీఆర్ ఇచ్చేటువంటి కళ్యాణ లక్ష్మి 1 లక్ష కాదు, 1 లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిండు. ఇలా వీళ్ళు అన్ని లేనిపోని హామీలు ఇస్తేనే కదా నిజంగా కూడా ప్రజలు కొంత ఆలోచన చేసింది. అదే ఓన్లీ హామీలకి అంటారా? మీ మీద అసలు ఏ రకమైనటువంటి వ్యతిరేకత లేదంటారా? కేవలం హామీలకు ఆశపడి ఓట్లేసారా కాంగ్రెస్ కి? నేనేమంటున్నా, హామీలనే కాదు, నేను ఆశపడిందని అంటలేను. కానీ ఇలా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు తులం బంగారం అన్నారు, 2000 కాదు 4000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. ఇలా నిరుద్యోగులకు 4000 రూపాయల భృతి ఇస్తామని చెప్పిండ్రు. మహాలక్ష్మి కింద 2500 ఇస్తామని చెప్పిండ్రు. వీళ్ళు చెప్పండి ఏందండి, వీళ్ళ నోటికి ఏది వస్తే అది చెప్పేసిండ్రు. అంటే జనరల్ గా ఏం జరుగుతుంది అంటే 10 సంవత్సరాలు ఉన్నాం కాబట్టి ఎంతో కొంత వ్యతిరేకత ఉన్నది, నేను కాదనను. కాబట్టి కొత్త ధనము చూద్దామని ప్రజలు అనుకోవచ్చు. వీళ్ళ హామీలు అమలు కానీ అలివి కానీ హామీలు ఇవ్వడం వల్ల కూడా ప్రజలు డైవర్ట్ అన్నది దాంట్లో సందేహం లేదు. కానీ ఇలా వాళ్ళు మొత్తానికే ఇవన్నీ లేనిపోని హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు అన్నారండి. ఏ ఒక్క గ్యారంటీ అయినా అమలు అయిందా? 420 హామీలలో ఒక్క హామీ, 420 హామీలలో ఒక్కటైనా అమలు జరిగిందా? ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వడం, తర్వాత దాన్ని వెనక్కి తీసుకుపోవడం, అంతకు మించి ఎక్కడైనా జరిగిందా ఈ రాష్ట్రంలో? 420 రోజులలో పలానా ప్రాజెక్టును సంపూర్ణంగా అమలు చేయగలిగిన వారు చెప్పేటువంటి ధైర్యం ఈ ప్రభుత్వం దగ్గర ఉందా? శ్వేతపత్రం విడుదల చేసేటువంటి ధైర్యం ఉన్నదా? ప్రజలను డైవర్ట్ చేసిండ్రు కదా, ప్రజలను మైండ్ డైవర్ట్ చేసి నేను రాగానే మీరు పోయి తెచ్చుకోండి, 2 లక్షలు తెచ్చుకోపోన్నాడు, 2 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు. ఎంతమందికి ఇచ్చిండ్రు? 41 లక్ష మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. 31,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టిండ్రు. ఇలా వాళ్ళు ఇచ్చింది ఎంతండి? 20 లక్షల రూపాయలు, 20,000 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. 17 లక్షల మంది రైతులకు ఇచ్చిండ్రు. తీరా ఇచ్చినమని చెప్తుండ్రు. తీరా అకౌంట్ లో ఎంత పడ్డాయి? 11 నుంచి 12,000 రైతులకు మాత్రమే ఇలా రైతుల అకౌంట్లలో పడ్డటువంటి చూస్తా ఉన్నాం. మరి ఇక మిగిలిన డబ్బంతా ఏడిపోయింది? మీరేమో 20,000 కోట్లు ఇస్తామని చెప్పి 20,000 కోట్లు ఇస్తున్నామని చెప్తుండ్రు. కానీ 10 నుంచి 12,000 కోట్ల నుంచి పడలేదు. మరి ఇలా ఏం మాట్లాడుతుంది ప్రభుత్వం? ఓకే శ్రీనివాస్ గారు రైట్. సతీష్ మాదిక్ గారు ఏం చెప్తారు? కేసీఆర్ గారి వ్యాఖ్యల్లో అయినా ఇప్పుడు ఆల్రెడీ శ్రీనివాస్ గారు మాట్లాడిన దాంట్లో అయినా సరే అనవి గాని హామీలు ఇచ్చారు, హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని మోసం చేస్తున్నారు అనేది వారు చెప్తున్నటువంటి అంశం. కేసీఆర్ గారు కూడా మాట్లాడుతూ కరెంటు కోతలు మళ్ళీ వచ్చాయి, నీళ్ల కష్టాలు వచ్చాయి, రైతులు ఇబ్బందులు పడుతున్నారు, ఏ ప్రాజెక్టు కూడా ముందుకెళ్లట్లేదు, అన్నింటినీ కూడా పండబెట్టారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సిచ్యువేషన్. ఏంటి ఏడాది పాలనలో మొత్తం తెలంగాణను వెనక్కి తీసుకెళ్లారే? మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటిలో 5 కంప్లీట్ చేసినాము, ఒకటి పెండింగ్ లో. 200 యూనిట్ల లోపు కరెంటు కాల్చిన ఇంటికి కరెంటు బిల్లు అనేది ఇవ్వట్లేదు. గుర్తుపెట్టుకోండి, కావాల్సిన ప్రాక్టికల్. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా 200 యూనిట్ల కరెంటు కాల్చేతోళ్ళు కాదు. 200 యూనిట్ల కరెంటు కాలిస్తే తెలుస్తుంది వాళ్ళకి మాఫీ అయిందా, మాఫీ కాలేదా, కరెంటు బిల్లు కడతలేదా తెలుస్తుంది. అలా ఉన్న ప్రజలు మాకు కరెంటు బిల్ మేము కట్టట్లేదు, మాకు 200 యూనిట్లు మేము కాల్చినామని చెప్పేసి అనే దాన్ని ఎంతో మందిని చూపెడతాయి, ఎన్నో కుటుంబాలను చూపెడతాయి. అదే రకంగా గ్యాస్ సిలిండర్ విషయానికి వస్తే, గ్యాస్ సిలిండర్ కరెక్ట్ గా ఉన్న వాళ్లకు ఏదైతే ఆ రూల్స్ ప్రకారం ఉన్న వాళ్ళకి ఆయన ఖచ్చితంగా అది అయితేనే ఉంది. ఆ తర్వాత మన ఫ్రీ బస్ ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు. ఇట్లా మేము వీళ్ళకి కనపడదండి. టీఆర్ఎస్ నాయకులకు మేము ఇచ్చే ప్రజాపాలన ఇచ్చే సంక్షేమ పథకాలు వీళ్ళకు తెలియదు.
వీళ్ళకి కావాల్సిన ఏంది 10 సంవత్సరాలు మేము ఈ రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసినాం, ఒక్క రూపాయి లేకుండా చేసినాం. అసలు పథకాల విషయం పక్కన పెట్టిన సతీష్ మాదిక్ గారు, పథకాల విషయం పక్కన పెట్టినా కూడా కరువు వచ్చింది, మళ్ళీని నీళ్ల కొరత కనిపిస్తుంది, కరెంటు కోతలు కనిపిస్తున్నాయి. ఈ రకమైన వ్యాఖ్యలు కేసీఆర్ చేశారు కదా. సార్ నేనేమంటున్నా, వాళ్ళేమో ఉస్కో అంటే డిస్కో అనే వాళ్ళు వీళ్ళంతా. కేసీఆర్ ఉస్కో అని అంటే వాళ్ళు డిస్కో 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 ఆడతారు వీళ్ళంతా. కాంగ్రెస్ అట్లా ఏదండి. కాంగ్రెస్ ప్రజాపాలన అందిస్తుంది, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటది. ఈ రోజు మీటింగ్లలో ప్రజలకు ఇది డబుల్ ఇందిరామ ఇళ్ళనే గానీ, లేకపోతే ప్రజలకు అందించే రేషన్ కార్డ్స్ 10 సంవత్సరాలు ఒక్కరికి అన్ని ఇచ్చిరండి. వీళ్ళు కనీసం 10 సంవత్సరాల్లో ఒక్క ఊర్లోనన్నా ఇల్లు కోసం పునాది జోడినండి. వీళ్ళకి ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారండి వీళ్ళు అసలు. ఆయన బయటికి వెళ్తాడంట, మరి బయటికి వెళ్ళకపోతే అయ్యా నువ్వు బయటికి వెళ్తున్నాయన, నువ్వు ఎవరు కూడా అసెంబ్లీకి రా, నువ్వు ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రివి, అనుభవజ్ఞుడివి, తెలివి మంత్రుడివి, ప్రజాపాలన నడిపిస్తున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యువకుడు, నువ్వు పెద్ద మనిషివి, నీ సలహాలు సూచనలు కావాలి, రా అని చెప్పేసి ఆయన అసెంబ్లీకి రా అంటే ఆ సీట్ ఎప్పుడు ఖాళీ ఉంటది. ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రి గారికి ఎంత బరువు బాధ్యతలు ఉంటాయో ప్రతిపక్ష నాయకుడు కూడా అంత బరువు బాధ్యతలు ఉన్నాయి. అలాగే రావాలి కదా, వచ్చి కూర్చొని రేవంత్ రెడ్డి గారు నేను ఇంత రాజు చేసిన, మీరు ఈ రకంగా చేయండి అని సలహాలు సూచనలు స్వీకరించడానికి కేసీఆర్ గారు రావట్లేదని బీఆర్ఎస్ కార్యకర్తల కంటే కూడా మీరెందుకు అంత ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంత బాధపడుతున్నారు? ఈ విమర్శలు కూడా వస్తున్నాయి కదా. మీరు 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 పాలన మీద దృష్టి పెట్టాలి, కానీ బీఆర్ఎస్ గెయిన్ కోసం ఎందుకు మీరు దృష్టి పెడుతున్నారు? వ్యక్తి కోసమే ఉంటుంది. ప్రతిపక్ష నాయకుడు వస్తేనే పనిచేస్తారా? మీకు మరింత మంచిది కదా రావట్లేదు అని చెప్పుకొని చేయడానికి. ముఖ్యమంత్రి పదవి లేకపోతే వేరేటోళ్ళకి ఏమన్నా సీటును, అది ఆ సీట్ ఇచ్చుడు కాదండి. మీరు ఏంది అసలు, మీరు దాని గురించి ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రధానంగా నెరవేర్చాలనేదే మీ టార్గెట్ ఉండాలి. రైట్. ఓకే సతీష్ మాదిక్ గారు. అమర్నాథ్ గారు మళ్ళీ బీఆర్ఎస్ గెయిన్ అవుతుంది, కాకపోతే బీజేపీ మాత్రం అంతర్గత కుమ్మనాట్లతో కొంత ఇబ్బంది పడుతుంది, ప్రజాపక్షంలో కూడా ఎక్కడ కూడా బీజేపీ కనబడట్లేదు. ఈ రకమైనటువంటి విమర్శలు మేము ఏదో వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏం కౌంటర్ ఇస్తారు వాటికి? ఇప్పుడు 2 విషయాలు గమనించండి. ఒక విషయం ఏంటంటే, ఆయన ఇందాక ఇప్పుడు మనము అదేదో గాలి వస్తున్నది, మళ్ళీ హీట్ పెరగలేదు, ఏం పెరగదండి. ఆయనతోనే ఏమి కాదు, వాళ్ళ అబ్బాయి కేటీఆర్ గారితో కూడా ఏమి కాదు. ఆ విషయం తెలంగాణ ప్రజలు పార్లమెంట్ ఎన్నికలలో చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినాయో, ఏ నియోజకవర్గాలు ఎన్ని ఓట్లు వచ్చినాయో మనం అందరం చూసాం. రాబోయే ఎన్నికలలో కూడా ఇంచుమించు అదే విధంగా ఉండబోతున్నది, అది క్లియర్ కనబడుతున్నది. అయితే ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు పార్లమెంట్ అంటే అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయా, పార్లమెంట్ ఎన్నికల ముందు జరిగాయా? అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత అసలు ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పోటీ పడడానికి పనిచేస్తలేదు, కాంగ్రెస్ పార్టీని సరిగ్గా విమర్శించట్లేదు, కాంగ్రెస్ పార్టీని సరిగ్గా ఎండగడతలేదు. 6 గ్యారంటీలు అమలు కావాలంటే ప్రతిపక్షంలో బీజేపీ పార్టీ ఉంటేనే కరెక్ట్ అని ప్రజలను ఒక నిర్ణయం చెప్పారు ఓట్ల రూపంలో. అది క్లియర్ కనబడుతున్నది. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ 5 నెలలు 6 నెలలు వాళ్ళు ఒకవేళ ప్రతిపక్ష నేతగా లేకుండా ప్రతిపక్ష పార్టీగా ఒకవేళ పనిచేసి ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళనే ఎన్నుకునే వాళ్ళు కదా. మరి 8 సీట్లు 6 సీట్లు వాళ్ళకే ఇచ్చేటోళ్ళు కదా. వాళ్ళకేందుకు గుండు సున్నా ఇవ్వాలి? గుండు సున్నా ఇచ్చిరంటే ప్రజలు ఏమనుకున్నారు, ఈ పార్టీ పని అయిపోయింది, ఈ పార్టీ ఇక లేవదు, ఇది ఒక ప్రాంతీయ పార్టీ, ఈ పార్టీ 2 జాతీయ పార్టీల మధ్యలోనే తెలంగాణలో రాబోయే రోజులలో రాజకీయం ఉండబోతున్నది. ఎందుకంటే నేషనల్ లెవెల్లో కావచ్చు, స్టేట్ లెవెల్లో కావచ్చు, బిట్వీన్ 2 ఇంపార్టెంట్ పార్టీస్ ఉంది రాజకీయం ఉండబోతున్నదని ప్రజలు గమనించి ప్రజలందరూ కూడా కలిసి 76 లక్షల మంది భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేశారండి. మరి వాళ్ళందరినీ మీరు ఇక్కడ ప్యానెల్లో వచ్చిన ఒక 2-3 దానంతా రైట్ ఆఫ్ చేసేస్తారే? అది కరెక్ట్ కాదు కదా. రాబోయే స్థానిక ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ ఏందో చూపిస్తుంది. ఆ రెండో విషయం మీరు అడిగిన పాయింట్ లో అలాగే కంటిన్యూషన్ అమర్నాథ్ గారు కంటిన్యూషన్ దానికి ఇందాక నర్రా విజయ్ గారు కూడా ప్రస్తావించారు. 8 పార్లమెంట్ స్థానాలు తెలంగాణ ప్రజలు ఇచ్చారు భారతీయ జనతా పార్టీ మీద, మీరన్నట్టే నమ్మకంతో ఇచ్చారు బీఆర్ఎస్ ను కాదని. కానీ ఆ నమ్మకాన్ని బీజేపీ నిలబెట్టుకోవట్లేదు, ద్రోహం చేస్తుంది తెలంగాణకు. పక్కన ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి అన్నీ చేస్తున్నారు కానీ తెలంగాణకు మాత్రం ఏమీ చెయ్యట్లేదు అనేది విమర్శ.
మేము ఎంపీలు ఇచ్చాం కదా, ఏం చేయాలి? ఆంధ్ర కంటే కూడా ఎక్కువ ఎంపీలు ఇచ్చాం కదా. తెలంగాణ రైల్వేస్ డెవలప్ చేస్తున్నారు, ఏం చేయాలో చెప్పండి. తెలంగాణ హైవేస్ ఇచ్చారు, తెలంగాణ రైల్వేస్ డెవలప్మెంట్ చేశారు. తెలంగాణలో ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ ఉంటే ముఖ్యమంత్రి హోదాలో చేసేటి వాళ్ళము, ప్రతిపక్ష హోదాలో ఉన్నాం కాబట్టి ప్రతిపక్ష హోదాలో ఏం చేయగలుగుతామో అది చేస్తున్నాము. ఇప్పుడు ఒకటి వినండి, అర్థం చేసుకోండి సార్. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తున్నాం, మేము అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉంటే ఒక రకమైన, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, నేను చాలా చక్కగా వివరిస్తా. 10 సంవత్సరాలు నవోదయ పాఠశాలల కోసము ఒక 26 సార్లు లెటర్ రాశాడు కిషన్ రెడ్డి గారు. 5 ఎకరాలు ఇవ్వండి సార్ ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో అంటే ఇవ్వలేకపోయినారు అప్పటి బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఏం చేశారు, వీళ్ళు వచ్చిన తర్వాత కొన్ని జిల్లాలలో వాళ్ళు ల్యాండ్ ఇచ్చారు, వెంటనే నవోదయ పాఠశాలలు వచ్చినాయి 8. మరి ఎట్లొస్తాయి సార్? అంగారక గ్రామం నుంచి ఊడిపడతాయి అవన్నీ. వాళ్ళు ల్యాండ్ ఇవ్వాలి. సైన్స్ సిటీకి ల్యాండ్ అడిగారు 10 సంవత్సరాలు. ఒక్కసారన్నా ఈ విషయం గురించి మాట్లాడారండి? ఆ బీఆర్ఎస్ పార్టీ అడ్జస్ట్మెంట్ బాగా మాట్లాడుతున్నారు కదా. మరి సైన్స్ సిటీకి ఎందుకు ఇవ్వకుంటే సిఎస్ఐఆర్ లో ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్సి లో ఉన్న ల్యాండ్ తీసుకొని కట్టాల్సి వచ్చింది. ఆ సంగీత నాటక అకాడమీ కోసము లెటర్ రాసి కొంత ల్యాండ్ కావాలి, ఒక 10 ఎకరాలు బ్రహ్మాండమైన, ఏదో చెన్నైలో ఉన్నట్టు సంగీత నాటక అకాడమీ ఒక బ్రహ్మాండమైన, అంటే రవీంద్ర భారతిని మించేటట్టు పెద్ద గడదాము అంటే ల్యాండ్ ఇవ్వలేదు. ల్యాండ్ ఇవ్వకుండా ఏం చేశాం, సిసిఆర్టీ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉన్న సిసిఆర్టీలో కొంత వెనకాల ఒక 1000 గజాల ల్యాండ్ తీసుకొని చిన్న హాల్ కట్టుకోవాల్సి వచ్చింది. 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయాల్సిన చోట వీళ్ళు ల్యాండ్ ఇవ్వకుండా, ల్యాండ్ ఎవరిస్తారు సార్? ల్యాండ్ ఈజ్ హూజ్ సబ్జెక్ట్? స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్. ఈ రోజు 133 రైల్వే స్టేషన్లు డెవలప్మెంట్ జరుగుతున్నది. మొన్నటికి మొన్న చెర్లపల్లి టర్మినల్ ఎంత అద్భుతంగా జరిగిందో అందరం మనం చూసాము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏ విధంగా జరగబోతుందో చూడండి. హైవేలు ఎట్లా ఉన్నాయి? చివరికి మన ఆజంగఢ్ నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్లే ఆ హైవే ర్యాంప్ ఉంది చూడండి, అది కూడా 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టినది. ఏదైతే చేయగలుగుతుందో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు కాబట్టి, అధికారంలో లేకుండా ఏం చేయగలుగుతారో అన్ని చేస్తున్నది. అధికారంలో ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి, దానిలో భారతీయ జనతా పార్టీ ఒక కేంద్ర బిందువు కాబట్టి అక్కడ ఆటోమేటిక్ గా జరుగుతుంది. దానికి దీనికి మీరు ఎట్లా కంపేర్ చేస్తారు? ఓకే అమర్నాథ్ గారు, నర విజయ్ గారు ఏం చెప్తారు? అటు తెలంగాణకు బీజేపీ అన్యాయం చేస్తుంది అని మీరు ప్రస్తావించినటువంటి అంశానికి అమర్నాథ్ గారు సమాధానం ఇచ్చారు. అలాగే అటు సతీష్ మాదిక్ గారు కూడా చెప్తున్నారు అన్ని పథకాలు కూడా అమలు అవుతున్నాయి కానీ బీఆర్ఎస్ నేతల కంటికి కనబడడం లేదంటున్నారు. ఈ 2 అంశాలకు సంబంధించి ఏం చెప్తారు? ఒకటి, బీజేపీకి సంబంధించినటువంటి అంశంలో తెలంగాణకు వాళ్ళ అధికారంలో లేరని చెప్పడానికి లేదు. దాదాపు కేంద్రంలో ఇప్పుడు ఈ సంవత్సరం ఈ టర్మ్ పూర్తయితే 15 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్నట్టు చెప్తారా మీరు? తెలంగాణ భారతదేశంలో లేదా? మరి ఎందుకండి కిషన్ రెడ్డి మంత్రి అయ్యండి? ఎందుకండి కిషన్ రెడ్డి వినండి, రాష్ట్రాల ముఖ్యమంత్రి మీరు అంటే మీరు ఇది ఒక ఫెడరల్ స్పిరిట్ లో ఒకటి తెలంగాణ మీకు భారతదేశంలో భాగం కాదని అనిపించాలి. ఎందుకంటే మేము అధికారం కేంద్రంలో ఉన్నాం కాబట్టి రాష్ట్రంలో లేదని చెప్పడం అనేది. మరి కిషన్ రెడ్డి మంత్రి ఎందుకు అయినాడు, బండి సంజయ్ మంత్రి వాళ్ళ అధికారం? నేను అనేది అదే, దేశంలో దేశంలో మీరు మాట్లాడేటప్పుడు నేను నేను మాట్లాడగలను. దేశంలో మీరే అన్నారు 133 రైల్వే స్టేషన్లలో చెర్లపల్లి ఒకటే అనేది. దేశం అంతా చేసి చెర్లపల్లి చేసారు. దేశమంతా చేసినది మీరు అదనంగా ఏం లేదు. దేశమంతా రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా అది చేసిరు తప్ప ఓన్లీ తెలంగాణ రైల్వే దేశవ్యాప్తంగా 150 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు. మనకు కావాల్సిన రక్షణకు సంబంధించిన కారిడార్ హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు బెంగళూరు, చెన్నై ఉన్న రక్షణ కారిడార్ ను తీసుకుపోయి ఉత్తరప్రదేశ్ లో పెట్టుకుర్రు. ఏదైతే పొటెన్షియల్ ఉందో, ఏదైతే ఉన్నదో అవన్నీ తీసుకుపోయి మీరు గుజరాత్ ఉత్తరప్రదేశ్ తరలించకపోయినటువంటిది. ప్లస్ తెలంగాణ ఈ 10 సంవత్సరాల కాలంలో పన్నుల రూపేణా తెలంగాణ ప్రజల శక్తి, ఆర్థిక శక్తి, శ్రమశక్తి, కొనుగోలు శక్తి రూపంలో దేశానికి 4 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలు ఇస్తే మీరు రిటర్న్ గా ఏం చేశారు?
కేవలం రాజ్యాంగబద్ధంగా కేవలం ట్యాక్స్ డెవల్యూషన్ లో భాగంగా ఒక్క నిమిషం అమర్నాథ్ గారు ప్లీజ్ ఆయన కంప్లీట్ అయ్యాక మీరు మాట్లాడితే కానీ ఆయన కంప్లీట్ అయ్యాక మీరు మాట్లాడితే కానీ ఒక్క నిమిషం అమర్నాథ్ గారు ఒక్క నిమిషం తెలంగాణ నుంచి రూపాయి పోతే మీరు 40 పైసలే ఇస్తున్నారు. అమర్నాథ్ గారు ప్లీజ్ అదే ఉత్తరప్రదేశ్ రూపాయి పోతే 2.5 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారు. అదే ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పుడు అదే సిచ్యువేషన్. ఆంధ్రప్రదేశ్ నుంచి రూపాయి పోతే మీరు 70 పైసల వరకు వాళ్ళకి ఇస్తున్నారు. మాకేం ఇస్తున్నారు అదనంగా మేము కట్టిన ట్యాక్స్లే మాకు చట్ట ప్రకారం ఇచ్చింది లెక్క కాదండి. అది మీరు గుజరాత్ కి ఎందుకు ఎక్కువ ఇస్తున్నారు, ఉత్తరప్రదేశ్ కి ఎందుకు ఎక్కువ ఇస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ కు చట్టాన్ని మించి, రాజ్యాంగాన్ని మించి, ట్యాక్స్ డెవల్యూషన్ మించి వాళ్ళకి అదనం సాయం చేస్తున్నావు. మేము ఈడ 8 ఎంపీ సీట్లు మీకు ఇచ్చినా గానీ, మంత్రి పదవులు 2 ఇచ్చినా గానీ మాకు ట్యాక్స్ డెవల్యూషన్ తప్ప అదనంగా మీరు చేసింది ఏమీ లేదు. దేశవ్యాప్తంగా 150 మెడికల్ కాలేజ్ ఇస్తే అవి ఉత్తరప్రదేశ్ కే పట్టుకోపోయారు. 70 పెట్టి ఒక ఉత్తరప్రదేశ్ దేశం అంతా 140 కోట్ల ప్రజలు లేనట్టు మిగతా దేశం అంతా 70 ఇచ్చి తెలంగాణకు గుండు సున్నా ఇచ్చి అయినటువంటిది. విభజన చట్టం ప్రకారం కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్లో రావాల్సి ఉంటే మహారాష్ట్రకు దన్నుకపోతిరి. ఇదే మీ సౌతి తల్లి ప్రేమ అనేది. మోడీ వచ్చినటువంటి అనేక సందర్భాల్లో కూడా తెలంగాణ ఏర్పాటును కించపరుస్తూ మాట్లాడినటువంటి సందర్భం. తల్లిని చంపి బిడ్డనిచ్చిరని. ఇప్పుడు కూడా అందుకే ఆంధ్రప్రదేశ్ మీదనే ప్రేమ ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ ఉక్కు కర్మాగారానికి, పోలవరానికి, అమరావతికి ఇస్తున్నటువంటి అదనపు నిధులు తెలంగాణకు అదనపు నిధులు ఎందుకు ఇస్తలేదు? ఇక్కడ ప్రజలు మీకు ఓట్లేయలేదా? ఇక్కడ ప్రజలు ఓట్లేసినా మీకు 8 వచ్చినాయి. మీరు ప్రతిపక్షంలో లేరు. మీరు బీజేపీ అనేది అధికారంలో ఉన్నటువంటి పార్టీ. అది కూడా వరుసగా 15 సంవత్సరాలు 140 కోట్ల మందిని పరిపాలిస్తున్నటువంటి పార్టీ బీజేపీ. ఈ 140 కోట్లలో మా 4 కోట్ల మంది లేవనే మీరు అనుకుంటే మేము తెలంగాణ వాళ్ళని చేసేది లేదు. మాకు ఆంధ్ర మీకేమైనా అది తెలంగాణ అస్తిత్వం మీదనే దాడి జరిగినటువంటి నిన్న పద్మ అవార్డులో కూడా తెలంగాణ అస్తిత్వం మీదనే దాడి చేసినటువంటిది కనిపిస్తున్నది. తెలంగాణ సమాజం కూడా ఆలోచించుకోవాలి. పెసజైల ఓటుకొని పప్పటికలు ఎత్తుకుంటే ఉండదు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన, ఎందుకంటే చంద్రబాబు తన అస్తిత్వాన్ని కాపాడుకొని 16 సీట్లు రాగానే మోడీని వణికిస్తున్నాడు, నితీష్ కూడా వణికిస్తున్నాడు. కావాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయంగా తెలంగాణ సమాజం శాసించేటువంటి సిచ్యువేషన్ ఉంటే పద్మ అవార్డులో కావచ్చు, కాళేశ్వరంలో కావచ్చు, ఏళ్ళనైనా మనకు విజయ్ గారు. ఉపేందర్ గారిని ఆడియో వినిపిస్తుందా మీకు? వినపడుతుంది సార్. ఉపేందర్ గారు ఇందాక సతీష్ మాదిక్ గారు మాట్లాడుతూ చాలా క్లియర్ కట్ గా చెప్పారు మేము అన్ని పథకాలు కూడా అమలు చేస్తున్నాం, కానీ బీఆర్ఎస్ నేతలకు మాత్రం అవి కంటికి కనబడట్లేదు. వాళ్ళెవరూ కూడా తక్కువ ఆర్థిక పరిస్థితుల్లో లేరు కాబట్టి వారెవరికి కూడా ఈ పథకాలు అమలు కావు కాబట్టి వారి కంటికి కనబడట్లేదు అనే విధంగా వ్యాఖ్యానించినటువంటి భారతీయ జనతా పార్టీ ఎట్లా ఉన్నదంటే కేంద్రంలో మేమున్నాం కాబట్టి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఉంటేనే పైసలు ఇస్తామనే ధోరణిలో మాట్లాడటం ఇది రాజ్యాంగానికి ఉల్లంఘన. అది ఫెడరల్ స్ట్రక్చర్, ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకం. గవర్నమెంట్ ఒకసారి కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో అన్ని రాష్ట్రాలని సమానంగా చూడాల్సిన అవసరం ఉంటది. భారతదేశ ప్రధాని భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా పిల్లలతో సమానమే. అన్ని రకాల ప్రజలకి, అన్ని రాష్ట్రాలకి సమానంగా ఇక్కడి నుంచి వచ్చే ఫండ్ ఎంత, జనాభా తామాషా ప్రకారం వాళ్ళకి రావాల్సింది ఎంత అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటది. కానీ గత 10 సంవత్సరాలలో కూడా వాళ్ళు తెలంగాణకి అన్ని రకాలుగా, ఒక మెడికల్ కాలేజే కాదు మిగతా అన్ని విషయాలలో కూడా మేము గతంలో ఎన్నో సార్లు మా ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పినాము. అదంతా ప్రజలకు తెలుసు. రెండోది ఏం మాట మాట్లాడుతున్నాడు వీరు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈ సంవత్సర కాలం నుంచి తెలంగాణ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఒక్క ప్రోగ్రాం గాని, ప్రభుత్వాన్ని నిలదీసినది గాని, ప్రభుత్వాన్ని ప్రశ్నించింది గాని, అసలు ఈ నాయకులు ఎవరు, ఈ 2-3 నాయకులు ఉంటారు, ఆ నాయకులు ఎప్పుడు బయటికి రారు, వచ్చిన ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించరు. మేము హైడ్రా విషయంలో గానీ, మిగతా విషయాలు ఏ విషయాలలో గానీ, రైతులకు జరుగుతున్న విషయాలు గానీ, లేకపోతే 420 హామీల విషయంలో గానీ, ప్రభుత్వము వంచన చేస్తుంటే, తప్పు చేస్తుంటే, ప్రజల్ని నిర్బంధాల పాలు చేస్తుంటే, ప్రశ్నించే వాళ్ళ గొంతుకలని అణిచివేస్తున్నప్పుడు మేము చేస్తున్న ఉద్యమాలు చూసి ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ అసలు ఈ తెలంగాణలో ఈ సంవత్సర కాలంలో ఒక్క ప్రోగ్రాం అండి అసలు ఆ పార్టీ ఉన్నదా లేదా, ఆఖరికి మేము ఏదైనా ప్రోగ్రాం చేసేది అయిపోయి జనాలలో చర్చ జరుగుతున్నప్పుడు వెనకమ్మడి బయలుదేరి ఆయన బండి సంజయ్ లేకపోతే ఈటెల రాజేంద్ర గారు వస్తున్నారు. కానీ వాళ్ళకి నిజంగా తెలంగాణలో ఏమైనా కన్సర్న్ ఉన్నదానండి? సంవత్సర కాలంలో ఏం ప్రోగ్రాం చేసిరండి? ఒక్క ప్రోగ్రాం చెప్పమనండి. ఇలా రైతులకు జరుగుతున్న అన్యాయం, ఇలా రైతులు 400 మంది చనిపోయినారండి. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు?
విద్యార్థులు మొత్తం ఇవాళ 70-80 మంది చచ్చిపోయిన రాష్ట్రాల్లో. పిల్లలకి ఎలకలు కరుస్తున్నాయి, పిల్లలకి పాములు కరుస్తున్నాయి, పిల్లలకు సరైన భోజనాలు అయితే లేవు. ఉపేందర్ గారు కేంద్రాన్ని అనే ముందు ఉపేందర్ గారు కేంద్రాన్ని అనే ముందు ఉపేందర్ గారు గతంలో మీరు కూడా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. ఎందుకు కేంద్రం నుంచి రాబట్టుకోలేకపోయారు? ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు? ఎంతమంది బీఆర్ఎస్ ఎంపీలు కేంద్రంలో పార్లమెంటు ఉభయ సభల్లో నిలదీశారు కేంద్రాన్ని? విభజన హామీల కోసం కావచ్చు, ఇతర హక్కుల కోసం కావచ్చు. బీసీలకి లోకల్ బాడీలో ఎలక్షన్స్ లో 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఒక కమిషన్ వేసి ఇంతవరకు దాని మీద సబ్మిట్ చేయకుండా సంవత్సర కాలం గడిచిపోతున్నా బీసీలు రాజకీయ నాయకులు కాకుండా, బీసీలు ఎంపీటీసీలు సర్పంచులు కాకుండా ఈ ప్రభుత్వం ఇట్లా కుట్రతోటి బీసీలకు వెనకకి వాళ్ళని నొక్కి వేస్తుంటే, వాళ్ళ హక్కుల్ని కాల రాస్తుంటే ఒక్క రోజైనా మాట్లాడిండండి? బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి ఎలక్షన్ లో ఓట్లు దండుకున్నారు మీరు. తర్వాత ఏమైనా బీసీల గురించి మాట్లాడుతున్నారా? తర్వాత మీరు ఏం చేసినారు? భారతీయ జనతా పార్టీలో బీసీల అధ్యక్షుడు ఉంటే ఉన్న అధ్యక్ష పదవి కూడా బీకేశారు. ఏమిటి బీకేశారు? బీసీకి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? అంటే బీసీలని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్తావు, బీసీలని అవకాశాలు మేమే కల్పిస్తామని చెప్తావు, బీసీలని గొంతుకు వస్తుంటే సపోర్ట్ చేయాలి. మీరు బీసీ ముఖ్యమంత్రి గురించి క్వశ్చన్ చేస్తే వారు దళిత ముఖ్యమంత్రి గురించి క్వశ్చన్ చేస్తారు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ ఎవరు? కనీసం మీకు కన్సర్న్ ఉందా తెలంగాణలో ఏం జరుగుతుంది? రైట్, ఓకే ఉపేందర్ గారు, సతీష్ మాదిక్ గారు ఏం చెప్తారు? ఇటు అమర్నాథ్ గారు మాట్లాడింది విన్నారు. ఇద్దరు గతంలో ఒక్క నిమిషం ఉపేందర్ గారు 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో జరిగినటువంటి దుర్మార్గాలన్నీ కూడా ఒక్క ఏడాదిలో రేవంత్ రెడ్డి చూపించారంటున్నారుగా అమర్నాథ్ గారు. అమర్నాథ్ గారు ఆ తర్వాత బీఆర్ఎస్ ఉన్న నాయకులు వాళ్ళు వాళ్ళ గురించి డబ్బా కొట్టుకోవాల్సిందే తప్ప వాళ్ళు కళ్ళు లేని కబోదులాగా. అమర్నాథ్ గారు బీజేపీ వెర్షన్, బీజేపీ అమర్నాథ్ గారు అదే రకంగా బీఆర్ఎస్ గ్రామ సభలలో తెలుస్తుంది అన్న సతీష్ అన్న. ఒక్క నిమిషం ఉపేందర్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. నేనేమంటున్నా, ప్రజాపాలన అనేది ఎట్లుంటది అనేది ఇప్పుడు ప్రజలు చూస్తుర్రండి. సరే మమ్మల్ని నిలదీస్తుర్రా, అడుగుతుర్రా, దరఖాస్తులు ఇస్తుర్రా, ఏం చేస్తుర్రా అనేది గ్రామాల్లో పాలన వ్యవస్థ అనేది జరుగుతుంది. ఇండ్ల గురించే గాని లేకపోతే ఇతర సమస్యల గురించే గాని జరుగుతూనే కదా ప్రభుత్వానికి తెలిసేది. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరపాలి, ఏం చేయాలనేది ఇటువంటి సమావేశాలు సభలు గ్రామాల్లో జరుగుతున్నాయి కదా. అడుగుతారు ప్రజలు, వాళ్ళు ఎన్నుకున్న ప్రభుత్వం కనుక ప్రభుత్వాలను అడుగుతారు. మాకు అంటే మనం చెప్తున్నాం, సమాధానం కూడా చెప్తున్నాం, ప్రజలు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. పోయిన ప్రభుత్వము 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయింది. దాని వడ్డీ కట్టే దిక్కు లేని పరిస్థితి, వడ్డీ కట్టడానికి మళ్ళీ ఆ వడ్డీ తీసుకొచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రోజు ఆ రకంగా పరిస్థితి ఈ రోజు పాలన నడుస్తుంది. ఒకవైపు ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలి, హామీలు నెరవేర్చాలి, అదే రకంగా తెచ్చిన డబ్బులకు అప్పులకు వడ్డీలు కట్టాలి. ఇంత వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. ప్రజలకు ఆలోచన చేస్తున్నారండి, టీఆర్ఎస్ నాయకులు మాత్రం ఆలోచన చేయట్లేదు. ఎందుకొరకంటే వాళ్లే కదా ఈ వ్యవస్థను సృష్టించిపోయింది, ఇటువంటి సమస్యను సృష్టించిపోయింది. బీజేపీలకు తెలుసు కదా ఈ రాష్ట్రం ఎంత అగమ్య గోచరంగా ఉందో, ఎటువంటి సమస్యలతోన అల్లాడుతుందో అన్ని పార్టీలకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. కానీ టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారు, కావాలని ప్రతి దగ్గర గొడవలు సృష్టించడం, ప్రతి దగ్గర లొల్లులు పెట్టడం. మేమంతా చేసిపోయినాం, అంతా లూటు చేసిపోయినాం, లూటు మాఫీ చేసిపోయినాం మేమంతా. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది చూద్దాం, ఈ యొక్క హామీలు ఎట్లా నెరవేరుస్తుంది చూద్దాం అని చెప్పేసి అడుగడుగున ఒకటి మించి ఒకడు బిల్లారంగా లేక బావైతే ఒకసారి బామ్మది ఒకసారి ఎంత లొల్లి పెట్టుకున్నా సరే ప్రజలు గమనిస్తున్నారండి, పాలన వ్యవస్థను గమనిస్తున్నారు. కనుక మేము ఒకటే చెప్తున్నాం, ప్రజలకు మేము ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చి తీరుస్తాము. మాకు 5 సంవత్సరాలు అధికారాన్ని అంటగట్టారు ప్రజలు, ఖచ్చితంగా మేము అన్నయ్య ఖచ్చితంగా నెరవేరుస్తాము. ఇప్పుడు అంతేందుకంటే ఒకటే ఒక మాట చెప్తాను నేను, నెలకు 14,000 కోట్ల రూపాయలు రావాలా, 12,000 కోట్లు 13,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి నెలకు ప్రభుత్వం యొక్క వార్షిక ఆదాయం. అయితే వీటిలో దాదాపు 6,000 కోట్ల రూపాయలు వడ్డీలకు పోతున్నాయి. అదే రకంగా మిగతా 8,000 రూపాయలు. ఈ ఆరోపణ మీరు ముందు కూడా చేశారు కదా సతీష్ మాదిక్ గారు, అప్పుల పాలు చేస్తున్నారు తెలంగాణ అని మీరు ఆరోపణ చేశారు. అప్పుడు మీకు తెలుసు కదా అప్పుల పాలు చేశారు, చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది రాష్ట్రం అని. మరి అప్పుడు ఎందుకు ఇన్ని హామీలు ఇచ్చారు? డెఫినెట్ గా ఈ క్వశ్చన్ వస్తుంది కదా. పెట్టుబడి అప్పులని మీరు ఎందుకంటారు? అప్పులు కాబట్టి పెట్టుబడి పెట్టాం మనం. ఒక్క నిమిషం ఉపేందర్ గారు ప్లీజ్ ఉపేందర్ గారు కంటిన్యూ సతీష్ మాదిక్ గారు. ఇంకొకటి, ఈ రోజు ఆర్థిక పార్లమెంట్ లో ఈ రోజు ఆర్థిక సర్వే రిపోర్ట్ పెట్టారు. ఒక్క నిమిషం
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నేను ఒక మాట చెప్తుంది. పనివంతుడు అని చెప్పేసి అని ఎవరికో పందిరేయనికే అప్పచెప్పారట. పందిరేయమని, పెళ్లి పందిరేయమని చెప్పేసి అని, పనివంతుడు ఇతను బాగా కడతాడు అని చెప్పేసి అని అప్పచెప్పారట. ఆ తెల్లారి వరకల్లా కుక్కతో తగిలి కూలిపోయినారు ఆ పందిరి. అట్లా ఉందని మన పనివంతుడైన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే అది కుంగిపోయింది. 1,00,00,000 కోట్ల రూపాయలు అగుడు. అవునా? 1,00,00,000 కోట్ల అబద్ధం. ఇది అబద్ధం అండి, చెప్పడం కూడా అబద్ధం. ఏం సంగతి అంటాడు ఆయన? ఇవాళ ఆర్థిక సర్వే రిపోర్ట్ ఇచ్చిందండి పార్లమెంట్ కు. ఎవరు? రైట్, ఓకే సతీష్ మాదిక్ గారు, ఓకే సతీష్ మాదిక్ గారు, ఓకే సతీష్ మాదిక్ గారు, రైట్. అమర్నాథ్ గారు కంక్లూడ్, అమర్నాథ్ గారు కంక్లూడ్. ఇప్పుడు నేను ఒకే ఒక కంక్లూజన్ ఇవ్వడానికి అనుకుంటున్నానండి. 10 సంవత్సరాలలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ గారు అబద్ధాలు చెప్పారో, 10 సంవత్సరాలు ఏదైతే నియంకృష పాలన జరిగిందో, 10 సంవత్సరాలు ఏదైతే దారుణమైన ఘోరమైన పాలన జరిగిందో. ఒక్క నిమిషం ఉపేందర్ గారు ప్లీజ్. కంక్లూడ్ టైం లో ఇంటరప్షన్ వద్దు, కంక్లూడ్ టైం లో ఇంటరప్షన్ వద్దు ప్లీజ్. కంక్లూడ్ చేయండి. కంక్లూడ్ టైం లో ఇంటరప్షన్ వద్దు ప్లీజ్. కంక్లూడ్ టైం లో ఇంటరప్షన్ వద్దు ఉపేందర్ గారు ప్లీజ్. ఫస్ట్ మొత్తం ఉపేందర్ గారు నేను మీకు అవకాశం ఇస్తా కంక్లూడ్ చేయడానికి. ఇది కరెక్ట్ కాదు ప్లీజ్. అబద్ధాలు అడిగినంటే ఇప్పుడు మొన్న కేటీఆర్ గారు ఏం చెప్తారండి? నేను తెలంగాణ బ్రాండ్, హైదరాబాద్ బ్రాండ్, ఒక్క కంపెనీ, ఈ మొబిలిటీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ, చిన్న కంపెనీ కూడా హైదరాబాద్ కు రాలేకపోయిందండి ఆయన చేసిన కృషి వల్ల. వీళ్ళ తెలంగాణ బ్రాండ్, తెలంగాణ ఉపేందర్ గారు ప్లీజ్ ప్లీజ్, నేను మళ్ళీ మీకు అవకాశం ఇవ్వలేను. ఎలా అయితే నేను మీకు అవకాశం ఇస్తా ప్లీజ్, ఆగాలి. ఈ గత 13 నెలల నుంచి ఎగ్జాక్ట్లీ అవే అబద్ధాలను ఇంకొంచెం గట్టిగా, అవే నిరంకుశ పాలన ఇంకొంచెం బలంగా, అదే చేసినమైన దారుణమైన పాలనను ఇంకొంచెం యాంప్లిఫై చేసి ఈయన చూపిస్తున్నాడు సార్. ఇది ఎట్లున్నాడంటే ఒలింపిక్ పథకాలు, ఒక ఒలింపిక్ ఇంకో ఒలింపిక్ రికార్డు బద్దలు కొడతాడు అండి. అట్లా అబద్ధాల రికార్డులు, రికార్డులు, కుక్కపు పాలన రికార్డులు, ఆ తర్వాత ఫామ్ హౌస్ పాలన రికార్డులు. ఇంకా వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు ఫామ్ హౌస్ పాలన అని. అంటే ఫామ్ హౌస్ లోనే వాళ్ళు ఉండి పరిపాలించేసారని వాళ్ళే ఒప్పుకుంటున్నారు 10 సంవత్సరాల నుంచి. సిగ్గుచేటు ఇంకా ఈ రాష్ట్రంలో. సో నా పాయింట్ ఏంటంటే 10 సంవత్సరాలు ఏదైతే దారుణమైన, అత్యంత కిరాతకమైన పాలన అందించారో దాన్ని రికార్డును బద్దలు చేస్తూ ఈ 13 నెలల్లో రేవంత్ రెడ్డి గారి ఈ యొక్క పాలన ఉన్నదనేది క్లియర్ గా కనబడుతుంది. పూర్తి స్థాయిలో రేపు ఫైట్ చేయబోతున్నారు. రైట్, ఉపేందర్ గారు కంక్లూడ్. అన్న, వాళ్ళు సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా ఇస్తామని చెప్పింది భారతీయ జనతా పార్టీ. 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. మరి తర్వాత 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్ కి నల్ల శిశు బ్యాంకులో ఉన్న పైసలు తెచ్చి ఇస్తానని చెప్పినాడు. మరి ఎక్కడ పోయిందో ఈ జూమ్లా. ఇలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడితే ఎవరు నమ్ముతారండి? బీసీని ముఖ్యమంత్రి అని చెప్పి ఉన్న బీసీ అధ్యక్ష పదవి బండి సంజయ్ గారు నోరు నొక్కేసి, బీసీల నోరు నొక్కేసి కూడా బీకేశారు. ఫ్లోర్ లీడర్ లేదు, బీసీ కులగణన గురించి మాట్లాడరు. మరి ఆ దళిత బంధు పథకం ఇవాళ 10 లక్షల రూపాయలు ఇచ్చినామండి మేము. ప్రతి ఒక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు నేరుగా పేదవాళ్లకు, గరీబ్ వాళ్లకు, ఈ సమాజంలో అణగారిన వర్గాలు, మరి పశువుల కన్నా పాముల కన్నా హీనంగా ఊరవతల ఏపడ్డ జాతులకి మేము 10 లక్షల రూపాయలు ఇస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఇవ్వకుండా, ఇంప్లిమెంట్ కాకుండా చేస్తుంటే ఒక్క రోజన్నా ఈ బండి సంజయ్ గాని, ఈటెల రాజేంద్ర గాని, ఆ కిషన్ రెడ్డి ఏదైనా మాట్లాడుతారండి? దళితుల గురించి, బీసీల గురించి మాట్లాడుతారండి? ఆ నలుగురే ఉంటారు. ఆ నలుగురే తప్ప ఇతరులని బతకనిచ్చిరా? పార్టీలో ఏమన్నా రానిచ్చిరా? దళిత బహుజనులకి నాయకత్వం దక్కిందా? భారతీయ జనతా పార్టీలో నాయకుడు ఎవరంటే ఎవరన్నా చెప్తారా సమాధానం? వీళ్ళ అనండి తెలంగాణలో వీళ్ళకి ప్రతిపక్షం కాదు, వీళ్ళకి థర్డ్ పక్షం, ఫోర్త్ పక్షం కాదు. అసలు వీళ్ళ మాటలు మాట్లాడితే వినే నాదుడే లేడు ఈరోజు తెలంగాణ సమాజంలో. కేవలం జూటా అబద్ధాలతోటి నడిపిస్తాం. విజయ్ గారు కంక్లూడ్. లేదు, మేము ఈ రోజు ప్రభుత్వం పక్షాన బీఆర్ఎస్ కంపల్సరీ కొట్లాడుతుంది. విజయ్ గారు మాట్లాడతారు ప్లీజ్. తెలంగాణ రాష్ట్రం గురించి బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకే పార్టీ అయినా మాట్లాడుతున్నటువంటిది ఒక కనువిప్పులాగా ఈ రోజు ఆర్థిక సర్వే పార్లమెంట్ లో పెట్టినటువంటిది, అది కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటిది. రాష్ట్రం ఏర్పడ్డ కాంచి ఒక సస్టైనబుల్ గా మంచిగా రాష్ట్రం నిలదొక్కున్నది ఆర్థికంగా. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సాగునీరు, తాగునీరు,
అదేవిధంగా మహిళలకు కల్పించినటువంటి విహబ్ అనేది దేశానికే రోల్ మోడల్ అనేది ఒక ఆర్థిక సర్వే ఈ రోజు పార్లమెంట్ ముందు పెట్టినటువంటిది. అదే మనకు పెద్ద సర్టిఫికెట్ గా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ఏ రకంగా అయిందనేది ఉన్న తెలంగాణను ఆగం చేయకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఏదైతే 10 ఏళ్ల నుంచి కావచ్చు, తెలంగాణ ఏర్పడే 10 ఏళ్ళు, చిన్న 10 ఏళ్ల తెలంగాణని ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నలిపేయకుండా దీన్ని మరింత గ్రోత్ లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది. దీని మీద సౌది తల్లి ప్రేమ చూపిస్తా అని కేంద్రము, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నాకేం లేదు ఇక మొత్తం వచ్చిందా అని చెప్పేసి కేవలం వాళ్ళ అధిష్టానం కోసమే పరిపాలన చేసే విధంగా రెండు జాతీయ పార్టీలు వాళ్ళ అధిష్టానాల కోసమే పనిచేసే విధంగా తెలంగాణను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, అస్తిత్వపరంగా సర్వనాశనం చేసే పని మాత్రం రెండు జాతీయ పార్టీలు చేయకూడదు అనేది మేము కోరుకుంటున్నాను. తెలంగాణ పౌరుడిగా, అదేవిధంగా తెలంగాణ సమాజం కూడా అది ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ నారా విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఉపేందర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అమర్నాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సతీష్ మాధవ్ గారు. అందరికీ ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూసుకుంటే ఒక్కసారిగా అకస్మాత్తుగా కేసీఆర్ ఈరోజు చేసినటువంటి కామెంట్స్ కూడా తెలంగాణ పాలిటిక్స్ ను హీటెక్కించాయని చెప్పుకోవచ్చు. అయితే దానికి వెంటనే కౌంటర్ గా సీఎం ఇటు రేవంత్ రెడ్డి కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రెండు పార్టీల నాయకుల మధ్య తీవ్ర దుమారం అయితే రేగుతుంది. ఈ మధ్యలో భారతీయ జనతా పార్టీ కూడా ఎంటర్ అయి రెండు పార్టీల మీద దుమ్మెస్తూ పోస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం భవిష్యత్తు తెలంగాణ రాజకీయం ఏ రకంగా మారుతుంది అనేది. ఇది వాటి డిబేట్. నమస్తే.